క్రైస్తలాడండి, ఎలా ఉన్నారు? మీ జీవితం ముగిసిపోయింది అనుకుంటున్నారా? మీ జీవితం అయిపోయింది అనుకుంటున్నారా? అందరు నన్ను మర్చిపోయారు అనుకుంటున్నారా? ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, నా కుటుంబ సభ్యులు ఎవరు నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదు, నన్ను అందరూ మర్చిపోయారని వేదన పడుతున్నారా? యోసేపును కూడా అందరూ మర్చిపోయారు. ఆదికాండము 37వ అధ్యాయంలో 33వ వచనంలో చూస్తే ఆ యోసేపును అందరూ మర్చిపోయారు. యోసేపు ఎవ్వరికీ జ్ఞాపకం లేడు. అందరూ యోసేపును చనిపోయాడు అనుకున్నారు. ఒకవేళ మిమ్మల్ని కూడా చనిపోయిన వారిలో లెక్క వేసి ఇంకా మాకు అవసరం లేదని మిమ్మల్ని విడిచిపెట్టేశారా? యోసేపు ఇక్కడ భూమిలో విత్తనముగా పాతిపెట్టబడి గోతిలో ఐగుప్తులో మహావృక్షం అయ్యాడు. ముగిసిపోయిందనుకుంటున్న నీ జీవితాన్ని దేవుడు తిరిగి ప్రారంభిస్తాడు. ఇక్కడ ముగింపు, అక్కడ ఆరంభం. నీ జీవితానికి కూడా దేవుడు ఒక సమయం ఇస్తాడు. ఆ సమయంలో నీ జీవితాన్ని కూడా ప్రారంభిస్తాడు. నీ జీవితాన్ని కూడా పునర్నిర్మిస్తాడు. ఆయన సృష్టికర్త అండి, దేన్నైనా సృష్టించగలడు. పాడైపోయిందనుకున్న నీ జీవితాన్ని, అందరి చేతులు ఎత్తేసిన నీ జీవితాన్ని, ఆరోగ్య విషయంలో అనుకుంటున్నారు ఇంకా నువ్వు బ్రతకవు ఎంతో కాలం అని డాక్టర్స్ చేతులు ఎత్తేసారా? నీ ఆర్థిక పరిస్థితులను బట్టి నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు, చనిపోతే మంచిదని నీ కుటుంబ సభ్యులు అంటున్నారా? నీ పాప జీవితాన్ని బట్టి అనేక మంది నిన్ను ఎందుకు బ్రతుకుతున్నావు అంటున్నారా? నీ జీవితాన్ని యేసయ్య చేతుల్లో పెడితే నిన్ను నూతన సృష్టిగా దేవుడు మారుస్తాడు. యోసేపుని అందరూ కళలను బట్టి ద్వేషించారు, దూషించారు, అవమానించారు. ఏ కళలైతే ఆయనకు అంత అవమానాన్ని, ప్రాణాపాయాన్ని తెచ్చిపెట్టాయో ఆ కళలే యోసేపుని సింహాసనం ఎక్కించాయి. ముగించిపోయింది అనుకున్న జీవితం ప్రారంభించబడింది. నీ జీవితం కూడా నిన్నటి వరకు ముగింపు ఈరోజు ప్రారంభించబోతున్నాడు దేవుడు. సిద్ధంగా ఉన్నావా? ఆయన పాదాలు పట్టుకో, ఆయన సన్నిధిలో మొరపెట్టు, ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయి, ఆయన మీద ఆధారపడు, ఆయన వైపు చూడు. పేతురు యేసయ్య వైపు చూసినంతసేపు మునిగిపోలేదు, లోకం వైపు చూసినప్పుడు మునిగిపోయాడు. నువ్వు కూడా యేసయ్య వైపు చూడు, ఆయన పాదాలు పట్టుకో. నిన్ను కూడా యోసేపులాగా దేవుడు ఆశీర్వదిస్తాడు. యోసేపులాగా నీ జీవితాన్ని కూడా పునర్నిర్మాణం చేస్తాడు. ఎవరైతే దూషించారో, ఎవరైతే ద్వేషించారో, ఎవరైతే అవమానించారో వారందరినీ ఎదుటి చేతులు కట్టుకొని నిలబడేటట్టు దేవుడు చేస్తాడు. అలా చేయడం నీకు ఇష్టమేనా? అయితే యేసయ్య పాదాలు పట్టుకో. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.